తన రాజకీయ జీవితంలో ఎందరో రాజకీయ నాయకులు మరణించిన తీరును చూశానని, కానీ కిర్లంపూడి మండలంలో ప్రజాభిమానిగా పేరొందిన తాజా ఎంపీటీసీ స్వర్గీయ కాళ్ళ దొంగబాబు మరణించిన తర్వాత ఆయన యొక్క అంతిమ యాత్రలో హాజరై వేలాది జనాన్ని చూసి ఎన్నడూ లేనంతగా ఆశ్చర్యపోయానని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశం ప్రజలకు తెలియజేశారు. కేంద్రంగా కిర్లంపూడిలో జగపతి నగరం గ్రామ పంచాయతీ సర్పంచ్ గూడాల శ్రీలత రాంబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన స్వర్గీయ కాళ్ళ దొంగబాబు సంతాప సభకు గౌరవ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి స్థానికులను ఉద్దేశించి పై విధంగా ఆయన మాట్లాడారు. ముందుగా ప్రజాభిమాన కాళ్ళ దొంగబాబు కుమారుల కోరిక మేరకు ఎమ్మెల్యే జ్యోతుల దొంగబాబు చిత్రపటానికి పువ్వులు వేసి నివాళులర్పించారు. అలాగే కిర్లంపూడి ఎంపీపీ జెడ్పీటీసీ లైన తోట రవి, అలాగే శ్రీను, గ్రామ సర్పంచ్ గూడాల శ్రీలత రాంబాబు, మండల పార్టీ అధ్యక్షులు చెదరం చెంటిబాబు, టీడీపీ నాయకులు తదితరులు ప్రసంగించారు. తదనంతరం దొంగబాబు సంతాప దినాన్ని పురస్కరించుకొని ఆయన తనయులైన కాళ్ళ వెంకటేష్, కాళ్ళ చంటి, కాళ్ళ గోవింద్, కాళ్ళ తాతీలు, కాళ్ళ ప్రసాద్ సమకూర్చిన స్వీట్లను, దుప్పట్లను పంచిపెట్టారు. ఇక ఈ క్రమంలో ఎపిటీసీలు ఆళ్ల శ్రీలక్ష్మి, సాది కుమారి, బొడ్డేటి గణపతి, డివిఆర్ సూరిబాబు మరియు మాదిరెడ్డి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. దొంగబాబుతో మాకు ఎక్కువ మమ్మల్ని నిజంగా మా అడుగులో అడిగేసి మాకు గెలవడానికి కూడా సర్వశక్తులు ఒడ్డాడు. అలాగే తను ఆ కళ్ళు కూడా కనపడలేదు. ఎలసంటే మేము క్యారస్ దిగుతున్నప్పుడు కళ్ళు కనపడలేదు ఆయనకి. నిజంగా కళ్ళు కనపడి కాదు, సాయంకాలం వేసే అలాగైనా సరే ఓర్పుగా అలా మా టైం అయ్యే వరకు 7 వరకు అలా తిరిగేసుకోండి. మొత్తం మీద తిరిగేసి తర్వాత ఆపరేషన్ చేసుకున్నాడు. ఇంకా ఎక్కువ రోజులు ఉంటాడు మేము అనుకోకుండా సంవత్సరం క్రితం ఆయన మనందరం వెళ్ళిపోయారు. చాలా బాధాకరమైన విషయం. చెప్పాలంటే ఆయన గురించి అనుభవం అంటే కూడా ఎక్కువ తిరిగారు కనుక పంచాయతీలో కూర్చునేవారు. ఎవరు కొంత చేసేవారు అంతేనా, డబ్బు ఉందనేది అక్కడ ఏదైనా పని ఉందనుకోండి చేసేయండి అలా పదం చెప్పండి. వాళ్ళకి ఏదైనా పెంచేవారు కూడా అంతే. ఆ మనస్తత్వం మంచి మనస్తత్వం, కానీ భగవంతుడు ఆయన లేకుండా పోవడం అందరికీ బాధాకరమైన విషయం. అది బాధపడుతూ నేను కూడా ఆయన ఆలోచనలు, ఆశయాలు, ఆయన యొక్క స్ఫూర్తి కూడా మనందరిలో కూడా ఉంది. కాబట్టి ఆయన్ని మనం మనస్ఫూర్తిగా ఆయన ఆరాధించి అభిమానిస్తున్నాం. కాబట్టి ఆ ప్రేమ అనురాగాలన్నీ కూడా వాళ్ళ బిడ్డల మీద చూపించాలని ఈ సభాపూర్వకంగా మీ అందరికీ కూడా తెలియజేసింది. కిర్లంపూడి మండల కేంద్రంలో దొంగబాబు గారికి, ఇక్కడ ఉన్న ప్రజలకి అవినాభావ సంబంధం ఎప్పటికీ విడదీయలేని కార్యక్రమం అది. ఈరోజు ఆయన చనిపోయి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆయన గుణగణాలని, ఆయన వ్యక్తిత్వాన్ని మనం మరోసారి సంస్మరించుకుని మనం స్మరించుకోవాలనే అవకాశం కల్పించడంలో భాగంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నానండి. దొంగబాబు గారు ప్రజాప్రతినిధులతో ఏ విధంగా ఉండేవారో ఇటు పాత్రికేయులతో కూడా అంతే అటాచ్మెంట్ తోటి ఉండేవారు. ఆయన ఏ చిన్న కార్యక్రమం వచ్చినా సరే అందరినీ పిలవడం, అంటే చాలా గొప్పగా గ్రాండ్గా చేయాలనే ఆలోచనతో ఉండేది ఏ చిన్న కార్యక్రమం అయినా సరే. ఆ కార్యక్రమానికి ఇటు ప్రజలు, ఇటు పాత్రికేయ పరంగా మేము అందరూ అదేవిధంగా సహకరించే వాళ్ళు. అలాంటి మంచి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం మనందరం దురదృష్టంగా భావించాలి. ఈ కార్యక్రమంలో మాట్లాడేందుకు నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి ప్రజాభిమాని ఆడవేర గణేశ్వరరావు గారు ఇదే రోజుల్లో మనల్ని పుట్టసాగంలో ముంచి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటికి 4 రోజుల క్రితం ముందు నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను అదే టైంలో మెడికల్గా సిక్ అయి ఉన్నాను. ఎవరు చెప్పారో తెలియదు. తమ్ముడు అని చేసాడు ఫోన్. ఏదన్నాయంటే నేను ఏదో అమ్మాయి తీసుకోమన్నాడు కదా, నేను భయపడుతున్నాడు కదా, నేను వచ్చి నీకు తీయంతాను అమ్మాయి, లేదు భయపడుతున్నట్టున్నావు, నేను తినమన్నాడు వచ్చి తీయంతాను అని చెప్పి నాతో చెప్పడం జరిగిందండి. సరే అలాగే అనడం జరిగింది. ఈలోపు ఈ వార్త జీర్ణించుకోలేని వార్తతోటి మనకి రావడం జరిగిందండి. ఆయన ఆత్మ శాంతి చేకూర్చాలని, వారి కుటుంబాన్ని ధైర్యం చేకూర్చాలని నాయకులకు, పెద్దలకి అందరికీ వినయంగా తెలియపరుచుకుంటూ ఆ దేవుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పెరుగుతాం, మరణిస్తాం, కానీ తమ జీవితాలను సార్థకం చేసుకునే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. మన పంచాయతీ పరిధిలో, మరి మన మండల పరిధిలో అటువంటి వ్యక్తిని, అటువంటి నాయకుడిని మనం కోల్పోయామనేటువంటి
బాధ ప్రజాలోకంలో ఉంది అనడానికి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. ఆయన మృతదేహాన్ని సాగనంపేటప్పుడు కానీ, ఆయన కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు కానీ, మరి ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకులు, ఒక మండల స్థాయి నాయకులు, మండలంలో ఉండేటువంటి అందరు నాయకులు, ప్రజలు విచ్చేసి తన ఇంటికాడ కాకుండా ఒక ప్రదేశంలో, ఒక పంచాయతీ పరిధిలో మరి ఇటువంటి కార్యక్రమం చేసుకుంటున్నాం. అందుకు తన్మయత్వంగా అందరూ ప్రజలు ఇచ్చేశారు. అది మంచి నాయకుడు అనేది కాదు, ఒక సంకేతంగా తెలియజేస్తూ మరి గాంధీ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. మా ఎంపీటీసీ సభ్యులు ఆయన ఎప్పుడు కూడా మన మండల మీటింగ్ అయిందంటే ఎప్పుడు కూడా ఈ గ్రామానికి ఏ వైపుగా ఉపయోగపడుతుందన్న ప్రతి సమస్య ఆయన అడిగేవారు. అటువంటి ఆయన మా మండలంలో పేరంటే చాలా బాధాకరంగా ఉంది. ఆయన ఎప్పుడు కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని ఎప్పుడు ఏ రోజు ఆయన ఎప్పుడు చూసేవారు కాదు. ఆయన అందరికీ కూడా కావాల్సిన మనిషి దొంగబాబు గారు. ఆయన ఎప్పుడు కూడా మన స్కూల్ దగ్గర కూడా ఏదో కరవట్ ఏదో ఆయన అడిగారు, దానికి కూడా రోజు ఇవ్వడం జరిగింది. అటువంటి మన ఊరి గ్రామానికి ఏం కావాల్సి వచ్చినా కూడా ఆయన ఫస్ట్ అడిగే మనిషి ఎవరున్నారంటే దొంగబాబు గారు. ఆయన మెయిన్ రోడ్డు కూర్చుకోవడం చాలా కష్టం. ఈ జగన్ నగరానికి ఆయన ఎంతో సేవ చేశారు. అటువంటి వ్యక్తి మన మధ్యన లేరనుకోవడం చాలా బాధాకరంగా ఉంది. నాకు అంటే ఒక బ్రాండ్, మన పంచాయతీలోనే ఒక బ్రాండ్, దొంగబాబు గారు అంటేనే ఒక బ్రాండ్ నేమ్. ఎక్కడికి వెళ్ళినా సరే మేము అందరూ వెళ్ళిపోవడం అండి. ఎవరింటికైనా వెళ్ళినాక మాకు రేకు, మా ఇంటి రేకు బాగోదండి, రేపే వేసేస్తారండి కూడా. మా దొంగ డబ్బులు ఉన్నాయా లేదా కాదు, అక్కడ ముందు మాటికేడు ఎన్ని కోట్లకైనా వరాల సమర్థం మా దొంగబాబు అండి. దొంగబాబు లేని రోడ్డు మాకు ఇప్పటికీ అలాగే ఉంటుందండి. అసలు మేము మాట ఇవ్వలేము, పని చేయలేము. రోడ్లు మా గ్రామంలో జ్యోతులహోడు గారు ముందు ఎమ్మెల్యే ఉన్న టైంలో రోడ్లు ధైర్యంగా వేసేది అంటే అది దొంగబాబే. డబ్బు అప్పుడా రాదా రాదా ముఖ్యం, పని అవుతుందా లేదా, మనం మాట ఇచ్చామా లేదా, ఎంతమందికి మాట ఇస్తే అంతమందికి మాట ఇవ్వడమే. నీకు రైలు లేదంటే డ్రైనేజ్ వెళ్తాం, మరి రేపే వెళ్తాం అంతే. ఆ రోడ్డు ఎప్పటికీ అలాగే ఉంది. మా పంచాయతీకి మా ఎమ్మెల్యే కూడా దొంగ రోడ్డే. దొంగ చెప్పడానికి చాలా ఉంది, చాలా మంది మాట్లాడారు. దొంగలో మనిషి మనకి మళ్ళీ రావాలంటే చాలా కష్టం, దొరకడం కూడా. అందరికీ నమస్కారం, సెలవు. ఎందుకంటే ఆగస్టు 15 రోజునే చనిపోయారు ఆయన. ఆ రోజు ఆగస్టు 15 జరుగుతున్నప్పుడు రోజుకి అర్థం రాలేదు, ఎవరు దొంగబాబు రాలేదు. మేమందరం కలిసి వారు కూర్చున్నాం. అయిపోయిన తర్వాత మీటింగ్ అయిపోయిన చంద్రబాబు గారు, కుమార్ గారు కూర్చున్నాం. దొంగబాబు రాలేదు ఏంటి కారణం అంటే బాగుంది అన్నారు. బాగుంది అంటే అందరూ వెళ్దామని బయలుదేరాం. అందరం బయలుదేరుతాం అంటే పాలు సూపర్ అన్నారు. ఎవరు అవుతారు ఇంటికన్నా అన్నారు. ఎవరు పాలు సూపర్ అని చెప్పారు. అందుకని ఆయన చూడకి వెళ్ళిపోయాము దొంగబాబు గారికి. సాయంకాలం అయ్యేసరికి రాత్రి 10 దాటింది, 10:30 ఎంత అవుతుంది. ఆయన లేరని తెలిసింది. నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిజంగా ప్రతినిత్యం పంచాయతీకి వచ్చి ఏదో ప్రాబ్లం సాల్వ్ చేయాలని, ఊరికి ఏదో చేయాలని తపన పడిపోయి రోజు ఎవరు వచ్చినా వాగ్దానం చేసుకోవడం. ఎవరు వచ్చినా నీకు ఇప్పుడు నిజంగా చెప్తేనప్పుడు పెళ్ళికి వెళ్తే మేము కొన్ని చోట్ల భయపడినా ఆయన ఎక్కడి నుంచి డబ్బు తీసుకోవడానికి తీసేయాలా, డబ్బులు అందరికీ వేసుకోవడం. ఆ మహానుభావుడు నిజంగా చెప్పాలంటే క్రిస్మస్ వచ్చిందంటే ఆ పాస్టర్లకి, ఆ ఫ్యామిలీస్కి, ఆ స్వీట్స్ అన్నీ పంచుకోవడం. నిజంగా ఈ డబ్బు ఎక్కడ వస్తుందో మహాప్రభు అంటే ఏమి ఇనుగుడు కాదు. ఆ టైంకి ఎక్కడ సమకూర్చుకోవడం తెలియదు. కానీ నిజంగా ప్రజల హృదయాల్లో నిజంగా దొంగబాబు ఉండిపోయాడు ఖచ్చితంగా. అయినా సేవ నిజంగా మరవలేని నిజంగా చెప్పాలంటే నిజంగా ఎంతమందికి అందరూ లేకపోతే పక్కన తీసుకుని ఆ డబ్బులు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఆపదలో ఆడుకునే మనస్తత్వం ఉంది. నిజంగా మేము సర్పంచ్ కాకపోతే, ఎస్సీ రిజర్వేషన్ కాకపోతే దొంగవారి పంచాయతీ సర్పంచ్ కూర్చొని ఉండేవాడు. నిజంగా చెప్పాలంటే అది అనుకోకుండా దురదృష్టం ఏం చేసిందంటే మాకు ఎస్సీ రిజర్వేషన్ వల్ల మేము పోటీలోకి వచ్చాం. నిజంగా దొంగబాబు గారు, కుమారు, శరబాబు, సంటిబాబు అందరూ కలిసి ఐక్యతగా మమ్మల్ని నడిపించి ఈరోజు ఈ పీఠం మీద కూర్చున్నామంటే వాళ్ళు నలుగురు కష్టపడి పనిచేసి ఈరోజు కూడా ఈ తెలుగుదేశం పార్టీ అధికారులకు రావడం కూడా ఎంతో కృషి చేసి తన స్వయ ప్రయోజనం మానేసి
వాళ్ళు ఎంతో కష్టాలు, కానీ కష్టం అంటే దాంతో అనేక ఇబ్బందులు ఉన్నాయి కష్టంలో. ఇప్పుడు అవి ఎవరో కోడిసిపండి కాదు, ఉన్న దాంట్లో ఈ ప్రజల కోసం ఏదో చేయాలని తపన కుమార్ గారికి, శనిబాబు గారికి, సంటి గారికి, వెంకటేష్ కొత్తగా యువకుడిగా బయలుదేరాడు. ఈ రోజు ఆ చెన్నైలో నాయకత్వం కావాలంటే ఏదైనా కావాలంటే నిలబడి కార్యక్రమం చేస్తాడు వెంకటేష్ కూడా. అలా మీ అందరం కూడా కలిసి మా అందరికీ ఆరాధన చేయడం నెహ్రూ గారు. మాకు ఏ ఆపద వచ్చినా ఏమొచ్చినా నేనున్నా వెనకాలని ఆయన సపోర్ట్ చేస్తాను నెహ్రూ గారు. మేము అందరం కలిసి అప్పుడు ఆ రోజు ఆగస్టు 15కి సరిపోయిన దొంగ గారు ఈ సంతాప సభ జరపాలనుకున్నాం. అనుకోకుండా కార్యక్రమాలు అలా 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 జరగడం వల్ల మేము ఏం చేయలేకపోయాం. అప్పటి నుంచి మాకు ప్రకారంగా మా మిస్సెస్ గారు ఆవిడ కూడా దొంగపాలను సంతాపం పెట్టాలని చచ్చిపోయిన నెల నుంచి అలా పాట పాడుతూ ఉంది. సందర్భం కుదరలేదు ఇప్పుడు పెట్టాక. సందర్భం వచ్చింది ఇప్పుడు పెద్ద ఆగస్టు 15 కరెక్ట్గా మనకి ఇది వచ్చింది. 10 గంటల 10:30కి కార్యక్రమం అంతా అయిపోయింది. ఎమ్మెల్యే గారిని అడిగారు, ఎమ్మెల్యే గారు దొంగలు ఈ రోజు సరిపోరండి ఖచ్చితంగా అంటే ఆయన ఎమ్మెల్యే వస్తానని చెప్పారు. ఆయన దగ్గరలో వస్తున్నారు. నిజంగా ఈ గ్రామాన్ని దొంగబాబు ఎవరు మర్చిపోలేరు. ఆయన చేసిన సేవలు నిజంగా ఇష్టం వచ్చిందంటే ప్రతి సచ్చికెళ్ళడం, వాళ్ళకి సేవలో పెట్టడం, స్వీట్స్ పంచడం, ఎవరు కావద్దు రోడ్డు మీద కనపడితే ఆయన లేకపోయినా డబ్బులు ఎవరు కాదు తీసి 100 రూపాయలు ఇచ్చి కూడా ఎక్కడ తెలియదు. పెళ్లికి వెళ్తే ఏ గుళ్ళ పెళ్లి కూర్చోడు కాదు, ఏ పెళ్లికి వెళ్ళినా ఒక 100 రూపాయలు వేసి ఖచ్చితంగా కోరుకున్నాను. అనేవాడు జగపతినగరం పంచాయతీని సర్పంచ్ చేయాలి. సర్పంచ్ అంటే ఏంటో ప్రజలకు చూపెట్టాలి. రెండోది మీరు ఎమ్మెల్యే అవ్వాలి. మీ వెనకాల నేను కారు వేసుకుని మిమ్మల్ని వదలకుండా తిరగాలి. ఈ 2 కోరికలు ఎప్పుడు కూడా ఇయే చెప్పేవాడు. కానీ ఆ 2 కోరికలు తీరకుండానే చనిపోయాడు దొంగ. అయితే ఇక్కడ ఒక కోరికను నేను తీర్చాలి, ఒక కోరికను నేను తీర్చాలి. దొంగబాబు కుటుంబం నుంచి మనం జగపతినగరం పంచాయతీకి సర్పంచం తేవాలి. అది ఆస్తి స్టాండ్ అతనికి ఇచ్చేటట్టుగా అది మీరు తీర్చాలి. రెండోది నేను శాసనసభ్యుడిగా నా వెనకాల నా తర్వాత నాయకుడిగా ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి సర్పంచ్ని కూడా విప్పుకుంటూ దొంగబాబు ఆశ నెరవేర్చాలి. అయితే యాక్చువల్గా ఈరోజు ఈ సంతాప సభ విగ్రహావిష్కరణ సభ జరగాలి. ఒక ఎన్నికలు రావడం, ఎన్నికల్లో విజయం అవడం, ఆ విగ్రహం మాట మర్చిపోవడం, ఫోటో పంపడంపై డబ్బులు ఇచ్చేది. ఫోటో ఇక్కడి నుంచే వచ్చింది, చివరికి ఇక్కడి నుంచి గొడవ పట్టేటట్టుగా వచ్చింది. ఆ వచ్చిందాన్ని ఆడి దగ్గర చేర్చడం ఏమైందంటే దురదృష్టం అతనికి 3 నెలలు సిక్కెప్పాడు శిల్పి. ఆ సిక్కెప్పడంలో ఈ ఫోటో ఇక్కడ ఉండిపోయింది. మళ్ళీ అతను రీకలెక్ట్ వ్యక్తులకి అతను ఫోన్ చేశాడు, మీరు ఏదో విగ్రహం అన్నారండి నాయకుడిని వడయాలని చెప్పేసి చాలా పెద్ద శిల్పి. ఆ ఫోటో పంపితే తయారు చేసేస్తాను కదా అన్నాడు. ఇలా నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్లో పడిపోయామ్మా. అక్కడికి ఒక రోజుని మన వెంకటేశ్వర రమ్మన్నాం.
ఇది ఇలాగే మర్చిపోతున్నాం మనం అని చెప్పి మా ప్రసాద్ని వెంకటేశ్వర ఇద్దరిని పంపి పంపుదామని చెప్పేసి సాయంత్రం దాకా ఆ కార్యక్రమం అయిపోయి సాయంత్రం జ్ఞాపకం వచ్చింది మళ్ళీ వెంకటేశ్వర మనం ఏదో మిమ్మల్ని పంపాలనుకున్నాను, ఏం చేస్తారంటే తర్వాత వెళ్తామంటే ఇవాళ లేట్ అయిపోయింది కదా అని వెళ్ళిపోయాడు. అది ఎందుకు మరి వెనక్కి లాగుతుందో నాకు అర్థం కావట్లేదు. నేను ఎప్పుడు ఏది కూడా అనుకున్న పనిని వెనక్కి పెట్టే పరిస్థితి ఉండదు. రేపు నువ్వు రావడం, ప్రసాదం తీసుకుని వెళ్ళి ఆ కార్యక్రమం పురమాయించి వచ్చేయండి. వచ్చేస్తే ఒక 10-15 రోజుల్లోనే చేసేస్తాడు. కొంత టైం కాదు అతనికి. అయితే నా కోరిక ఏంటంటే అతను ఎప్పుడు పంచాయతీ ప్రెసిడెంట్ అవ్వాలి అనేటటువంటి తత్వంతో ఉండేవాడు. ఆ విగ్రహాన్ని మరి పంచాయతీ తీర్మానం చేస్తే ఈ పంచాయతీ ప్రాంగణంలో పెడితేనే బాగుంటుంది అన్నది నా ఆలోచన, నా కోరిక. ఆ తీర్మానం మరి దానికి అవసరమైతే కలెక్టర్ పర్మిషన్ కూడా తీసుకున్నాం. ఎందుకంటే అతను ఇంకా ఇప్పుడు కూడా అతనే గ్రామ సర్పంచ్ అనేటటువంటి స్థాయికి ఇక్కడ పెట్టేసి వదిలేద్దాం. ఎవరు సర్పంచ్గా వచ్చినా ఆయన ఆశీస్సులతో పనిచేస్తారు. ఆయన ఏ ప్రజాభిమానంతో ప్రజలతో అభిమానం పొందాడో అదే రకంగా ఇక్కడ సర్పంచ్ కూడా ఆ రకమైన ప్రజాభిమానిగానే తయారవడానికి ఆస్కారం ఉంటుంది. ఆయన ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి అంటే ఎక్కడెక్కడ సెంటర్లో పెడదామని చాలా ఆలోచన చేశాం. కానీ ఇక్కడ ఎందుకో నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కోరిక కలిగింది. మరి ఆ కోరికని పాలకవర్గం మన్నించాలని, తప్పగా తీర్మానం వెంటనే పెట్టాలని నేను కోరుకుంటూ ఆ తీర్మానాన్ని కలెక్టర్ గారు కూడా పర్మిషన్ తీసుకున్నాం అని చెప్పేసి మనం చేసుకుంటూ, ఎంత చెప్పినా తరగనటువంటి వ్యక్తి, ఒక చరిత్రకారుడుగా మిగిలిపోయేటటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి దొంగబాబు. ఎప్పుడు స్వార్థం అనేది లేదు మనిషిలో. మా తండ్రిని వాడు ఎప్పుడు ఇంకో పరిగెట్లా పోతున్నా ఉంటున్నాం, టక్కన వెళ్తాడు, ఇల్లు తీసి ఇచ్చేస్తాడు. ఎక్కడి నుంచి వస్తాడో తెలీదు, ఏం చేస్తాడో తెలీదు. ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా ఒక 500 తీసి ఇచ్చాడు జేబులోంచి అనేవాడు. నేను అలాగే చెప్పి ఏ రోజైనా చాలా మంది నాయకులు నన్ను డబ్బులు అడుగుతారు. ఎప్పుడు కూడా జీవితంలో నాకు డబ్బులు కావాలని అడిగిన రోజు లేదు. కానీ నేను పని చెప్పినా సరే అప్పుడు కూడా ఏ రోజు కూడా నా దగ్గర రూపాయి పుచ్చుకోలేదు. ఎలా పెట్టినాడంటే ఏమో మన అదృష్టం కూడా కొడుకులు, అతనికి ఎప్పుడు ఎదురు చెప్పినటువంటి కొడుకులు. మరి ఎంత చెప్పుకుంటాం, తరగనటువంటిది, తీరనటువంటిది తప్పున్నది. ఆ మనిషిని ఎప్పుడూ మర్చిపోలేం. ఆ మర్చిపోకుండా ఉండాలి అనుకున్నప్పుడు నేను అడిగినటువంటి కార్యక్రమాలు మనం పూర్తి చేసుకుందాం అని చెప్పి మనం చేసుకుంటూ, దొంగబాబు ఈ 3 కోరికలు మనం తీర్చగలిగితే అతను మనశ్శాంతి, నిజమైనటువంటి మనశ్శాంతి పొందుతాడు అని చెప్పి భావిస్తూ నా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని ఆ కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటూ, దొంగబాబు యొక్క ఆశీస్సులు ఎప్పుడు మనం ఎన్నంటే మనకు ఉంటాయని చెప్పేసి ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. గౌరవనీయులు శాసనసభ్యులు
జ్యోతి నెహ్రూ గారికి మా పాదాభివందనం. అలాగే ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, మా నాన్నగారు అభిమానులకి, శ్రేయోదర్శక మిత్రులందరికీ కూడా నా నమస్కారము. ప్రత్యేకంగా మా నాన్నగారు మొదటి వర్ధంతి జగపతినగరం గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీ గుడాల లతా రాంబాబు గారు ఈ కార్యక్రమం, ఈ స్టేజ్ అంతా అలంకరించడం ఒక మంచి కార్యక్రమంగా భావిస్తున్నాను. ఎందుకంటే మా నాన్న 24 గంటల్లో 14 గంటలు బయట ఉండేవాడు. ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా బయటే ఉండేవాడు. నేను ఎప్పుడు హైదరాబాద్ ఫోన్ చేసినా నేను ఎమ్మెల్యే గారి ప్రోగ్రాంలో ఉన్నాను, లేదా వేరే ఫంక్షన్కి వచ్చాను, లేదా పంచాయతీలో ఉన్నాను, లేదా ఎంఆర్ ఆఫీస్లో ఉన్నాను, లేదా ఎంఈఓ ఆఫీస్లో ఉన్నాను అని ఇదే మాట చెప్పేవాడు. ఏ రోజు కూడా ఒక గంట సేపు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ఏ రోజు నేను మాట్లాడలేదు. నాకు నైట్ 9 తర్వాత మా అన్నగా దొరికేవాడు. నాకు ఎప్పుడైనా సరే నాన్న నువ్వు ఎలా ఉన్నావు అడిగేవాడిని కాదు, నాన్న నీకు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉందని అడిగేవాడిని. ఏం పర్లేదు నాన్న, నన్ను చూసుకోవడానికి ప్రజలు నన్ను ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు, మీ అనుకున్న కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తాను, నేను మీకు ఏం అవ్వలేకపోయాను కానీ మీ అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుస్తాను అనేవాడు. మా నాన్నగారు నెరవేర్చే కన్నా మేము ఖచ్చితంగా 5 కొడుకులు కలిసి నెరవేర్తాం అనుకున్నాం. కానీ కొంతమంది వ్యక్తుల వల్ల మా నాన్నగారు ఖచ్చితంగా సర్పంచ్ అవ్వలేదని ఇది ఖచ్చితంగా నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు జ్యోతి నెహ్రూ గారు ఒకటే చెప్తున్నాను, మా నాన్నగారు చనిపోతే ఆ రోజు రాజమండ్రి వెళ్తారంట. వెళ్తా నవీన్ గారికి అప్పచెప్పి వితిన్ 1 అవర్ లోపు మా నాన్నగారు చనిపోయిన విషయంతో 1 అవర్లో మా ఇంటికి వచ్చారు. అంటే ఇలాంటి నాయకుడు మన చిన్న కార్యకర్తలకి, నాయకులకి ఎంత వాల్యూ ఇస్తారో ఒకసారి ఆలోచించాల్సిన సమయం వచ్చింది మరి మీ అందరూ. ఎందుకంటే ఇలాంటి నిస్వార్థమైన జ్యోతి నెహ్రూ ఎక్కడ చూడలేదు. నేను మొట్టమొదటిసారిగా 2013లో మా నాన్నగారు పంచాయతీ ఎలక్షన్ అయిపోయాక ఓడిపోయిన తర్వాత నెహ్రూ గారి పార్టీలోకి వెళ్ళిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా నెహ్రూ గారి ఇంటికి వెళ్దామని చిన్న మాట్లాడి పనున్నది వెళ్దామని అంటే, నాన్న పొద్దున్న 6 గంటలకు రెడీగా ఉన్నాను. 6 గంటలకి ఎలా అయినా పొద్దున్న 6 గంటలకంటే ఎమ్మెల్యే గారు లేస్తారో లేకరో 6 గంటలకు ఎలా అంటే నీకు ఎందుకు నువ్వు 6 గంటలకల్లా రెడీ ఉన్నాయని చెప్పి నేను తీసుకెళ్తే, నేను 6 గంటలకి ఇంటికి వెళ్తే అంతకుముందు ఒక 20 మంది 30 మంది ఇంట్లో ఉన్నాను ఎమ్మెల్యే గారి ఇంట్లో. అంటే ఉదయం 5 గంటల నుంచి ఇలాంటి వ్యక్తి నేను ఎక్కడ చూడలేదు. ఇప్పటికీ నిత్యం ఆయన జగ్గంపేట ఆఫీస్కి వెళ్తే ఎప్పుడు జనం అలా ఉంటూనే ఉంటారు. ఏ రోజు వెళ్ళినా సరే, ఈ రోజు అధికారం ఉన్న అలాగే ఉన్నారు, అధికారం లేకుండా అలాగే ఉన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జ్యోతి నెహ్రూ గారు. ఈరోజు నేను మా నాన్నతో ఫోన్ మాట్లాడే సంవత్సరం అయింది. నాకు ఏ అవసరం వచ్చినా ఫస్ట్ మా నాన్న గుర్తించేవాడు, కానీ ఈసారి ఏ అవసరం వచ్చినా నాకు నెహ్రూ గారు ఒకలే గుర్తొస్తారు. ఆయనకే మా కష్టమే బాధ చెప్పుకుంటాం. మాకు 3 ఊళ్ళో నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఒక జ్యోతి నెహ్రూ ఒకలే. మా నాన్నగారు చాలా మంది నాయకులతో తిరిగారు, చాలా మంది వ్యక్తులతో కలిసారు. ఏ వ్యక్తి కూడా మా నాన్నగారు వచ్చే సమయంలో అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు. మేము ఏ వ్యక్తులు లేవు, ఉండవలసిన పని లేదు మాకు. ఈరోజు మంచి అయినా చెడైనా అది ఏదైనా సరే జ్యోతి నెహ్రూ గారితోనే మా రాజకీయం, అది మొదటిసారైనా ఎండింగ్ అయినా ఆయనతోనే ఎండ్ అవుతుంది. ఆయన మమ్మల్ని చూసుకుంటారని మీ ప్రజల ముందు అందరి ముందు కూడా తెలియజేసుకుంటున్నాను. మా నాన్న గురించి నేను ఎందుకు చెప్పాలంటే, కొడుకు నేను చెప్పక్కర్లేదు, ఇక్కడ ఉన్న ప్రజలందరూ చెప్పారు మా నాన్న కోసం, నేను చెప్పాలని పని లేదు. ఎందుకంటే నిత్యం నా కుటుంబం బాగుండాలని ఎప్పుడు అనుకోలేదు మా నాన్న. నా ప్రజల కుటుంబాలు బాగోవాలని చెప్పి మా మొట్టమొదటిగా అనుకున్నవాడు ఎవరు నాయకుడు ఉన్నాడంటే మా నాన్న ఒకడని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. మాకు ఆస్తులు అవ్వలేదు, అంతస్తులు అవ్వలేదు, దాదాపు ఎన్నో ఆస్తులు పోగొట్టున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ 3లో కేవలం మా నాన్న ఒకడే. అలాగే ఇక్కడ ఉన్న పంచాయతీ స్కామ్లు కానీ, సొసైటీ స్కామ్లు కానీ దూరంగా ఉండే వ్యక్తి ఎవరు ఉన్నారంటే మా నాన్న ఒకడే. నేను ఇంకా మాట్లాడవలసిన విషయాలు చాలా ఉన్నాయి. మా నాన్నగారి విగ్రహం ఆవిష్కరణ విగ్రహం ఉన్నాడు, ఆ రోజు మాట్లాడతాను. మొత్తం మా నాన్నగారు ఫస్ట్ లైఫ్ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, నేను 6వ తరగతి కానించి ఈ రోజు వరకు మా నాన్న చాలా దగ్గరగా చూశాను. ఎప్పుడవుతున్నానా ఇలాంటి మంచి వ్యక్తి నేను రాజకీయాల్లో రాణిస్తానా, రానిరా, ఏం చేస్తారంటే నువ్వు ఎందుకు నాన్న, నేను అవుతాను, మీరేమి అవ్వకండి, నేను చూసుకుంటాను అంటాను. ఇప్పుడు మమ్మల్ని కూడా తిప్పుకుందామంటే అవల దొంగ కుర్రోళ్ళని పాడు చేయడం ఎందుకని చెప్పి అంటారని
మమ్మల్ని ఐదును కూడా ఎవరిని కూడా రాజకీయాలు పెట్టుకునేవాడు కాదు. ఏదైనా సరే మంచి వచ్చినా చెడు వచ్చినా కష్టాలు వచ్చినా అన్నీ కూడా మా నాన్న పడేవాడు. మాకు ఏదైనా కొన్ని విషయాలు వేరే వాళ్ళ ద్వారా తెలిస్తే మేము ఆ విధంగా ఏం చేయాలనేది మేము ఆలోచించి మా నాన్నగారికి వెన్నుదన్నుగా నిలబడ్డాం. ఇంకా విషయాలు చాలా ఉన్నాయి. మా నాన్నగారి విషయాలన్నీ కూడా నేను మా నాన్నగారి దగ్గర ఆవిష్కరణ విగ్రహం ఉన్నాడు మాట్లాడతాను. ఈరోజు మరి ఆగస్టు 15 నాడు మా నాన్నగారు ఇప్పటికి ఇంకా బతికే ఉన్నారు. ఇప్పుడు ఈ టైంకి మళ్ళీ ఒక స్కాన్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఈసీజీ కూడా చేయించాం. ఈసీజీలో కరెక్ట్గా తెలియకపోవడం వల్ల మేము అందరం కూడా అంత సరే బాగానే ఉంటుంది అనుకున్నాం. కానీ ఎందుకో డౌట్ వచ్చి తీసుకెళ్ళిపోదాం అనే సమయానికి ఇలా నేను స్నానం చేసి వస్తానని వెళ్ళడం, ఆయన కొద్దిగా పడిపోవడం, ఇలాగ దారిలో తీసుకెళ్తున్నాం. కానీ నా చేతుల మీద మా నాన్న శ్వాస వదిలేసాడు నా చేతితోనే. కానీ హాస్పిటల్ తీసుకెళ్ళి బతికించడం అని చాలా దేవుడు దండం పెట్టుకున్నాను. ఒక్క అవకాశం అని మా నాన్నకని చెప్పి. కానీ అప్పటికే ఆయన వెళ్ళిపోయారు. ఆయన పైనుండి మమ్మల్ని అందరూ ఆశీర్వదిస్తారని, ఆయన కోరిక ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఆ కోరిక ఎవరు అడ్డొచ్చినా ఎవరు ఏం చేసినా నెరవేర్చే దుమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జ్యోతి రెడ్డి గారు ఒకరే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ జగ్గంపేట శాసనసభ సభ్యులు శ్రీ జ్యోతిర్నేంద్ర గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు పిల్లలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఎమ్మెల్యే గారు నాకు 5 minutes టైం ఇవ్వాలండి. ఈరోజు అందరూ ప్రజాభిమాని దొంగబాబు గారు అంటున్నారు, కానీ నేనైతే నా అన్నగారు వర్తంతి అని చెప్పుకోవడానికి చాలా దుఃఖపడుతున్నాను. నాకు నిజంగానే అన్నయ్య లేరండి, ఒకే ఒక తమ్ముడు ఉన్నాడు. నేను ఈ రాజకీయంలో అంటే ఈ ఎలక్షన్లో పోటీ చేసేసరికి నేను ఒక గృహిణిగా ఇంటికే పరిమితమై ఉన్నాను. ఎక్కువ మంది మగవాళ్ళని చూస్తే నాకు ఒక రకమైన వణుకు కూడా వచ్చేది. ఒకలాగా చేతులు బిగుసుకుపోయాయి. నా భర్త అయితే ఏముండదు, నీతో పని ఒక 3 days తిరిగితే చాలు, అంతా నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడవద్దు అని అన్నారు. కానీ ఇంతమంది జనంలోకి వచ్చిన తర్వాత నలుగురు నా వెనుకున్నారు. దొంగబాబు గారు, చంటి గారు, కుమార్ గారు, చిన్నబాబు గారు, ఇంక నలుగురు అంటే నలుగురు ఈ కలిసి 5గురు ఒకటే, ఇంక వీళ్ళు వేరు వేరు కాదు. ప్రతి విషయంలోనూ కూడా 5గురు కూడా చాలా కష్టపడి చేసి నన్ను గెలిపించారు. అయితే ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఆయన చూసేసరికి ఒక తండ్రి భావం కలిగేది. నాకు అన్నయ్య లేరు, తమ్ముళ్ళు ఉన్నారు, కానీ ఆయన్ని పిలవడమే అన్నయ్య గారు అని పిలిచాను. కొన్ని సందర్భాల్లో ఈయన వేరే కార్యక్రమాలు చూసుకోవడంలో అది ముందు వెళ్ళిపోయేవారు. ఆయన అలాగే అంటారమ్మా, నేను ఉన్నానమ్మా అని ఆయన చాలా ధైర్యం చెప్పేవారు. ఎలక్షన్ టైంలో క్యాన్వాసింగ్ చేసేటప్పుడు ఏ ఇల్లు ఏ సొంతం కూడా కుమార్ గారు విడిచిపెట్టించేవారు కాదు. మేము కూర్చోంలోనూ మేము వెళ్ళొచ్చేస్తాము అనేసి నన్ను కూర్చోబెట్టేవారు. ప్రతి విషయంలోనూ కూడా ఆయన మీటింగ్స్ జరిగినప్పుడు నా ప్లేట్లో అది తీసుకుని తినేవారు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చెల్లమ్మలాగా చెల్లమ్మలాగా అనేవారు. తర్వాత ఎంతోమందికి ఆయన సహాయం చేశారు. కొంతమంది పాస్టర్లను అయితే రాంబాబు గారికి ఇష్టం ఉండదు, కానీ మా చెల్లమ్మకి ప్రార్థన అంటే ఇష్టం. ఆయన లేనప్పుడు మీరు ఏమైనా కావాల్సిన కానుకలు అడగండి అని కూడా చెప్పేవారు. నేను చదువుకున్నాను అని విద్యావంతురాలుగా మొదట ప్రచారం జరిగింది. అలా BA చదివింది అమ్మలు అనేవారు. ఆ తర్వాత అమ్మాయి కూతురు డాక్టర్ అనేవారు. మా యొక్క క్యాన్వాసింగ్ అయ్యేసరికి నన్నే మా అన్నయ్య గారు ఒక డాక్టర్ని చేసేసారు. ఆయన సోదరిమణులతో నన్ను సమానంగా చూసి ఆయన చాలా ప్రేమగా చూసేవారు. ఆయన వెళ్ళినప్పుడు ఏ మీటింగ్కి వెళ్ళినా నాకు భయం ఉండేది కాదు. ఎవరు వచ్చి ఏమి చేయమన్నా సరే ఇక్కడ నిధులు ఉన్నాయా లేదా, రూములు ఉందా లేదా అనేటటువంటివి ఆలోచించకుండా హామీలు ఇచ్చేసేవారు. వెళ్ళిపోయిన తర్వాత అన్నయ్య గారి మీద మనం చేయగలమా అంటే, అమ్మ మనసులో ఉంటే మనం ఎలాగన్నా చేయగలమమ్మా, చేసేస్తామమ్మా అనేవారు. ఈ సందర్భంలో అందరికీ నేను ఒక విషయం గుర్తు చేస్తున్నాను. పంచాయతీ సర్పంచ్గా గెలిచిన తర్వాత కొన్ని నెలలకు
అన్నయ్య గారు ఇదే స్థానంలో మీరు ఉంటే పరిపాలన ఎలా ఉండేది అంటే, అమ్మ రాంబాబు గారు 18 నెలల బకాయి తీర్చారమ్మా, నేనైతే ఇప్పుడు 18 లక్షలు అప్పు చేసి ఉంచేవాడిని అనేసి అన్నారు. ఆయన చేతికి నరవ లేదు, ఆయన మనసుకి కలుషితం లేదు. నేను కవిని కాదు ఆయన గురించి వర్ణించడానికి. ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయిన వాళ్ళు ఎలా ఉంటారో ఈ 365 రోజులు కూడా ఆయన్ని తలవని క్షణం లేదు, రోజు లేదు. ప్రతి విషయంలోనూ కూడా అన్నయ్య గారిని తలుచుకుని అలా కన్నీరు కారుస్తూ హృదయం ద్రవిస్తూనే ఉంటుంది. అంత గొప్ప వ్యక్తికి శ్రద్ధాంజలి ఘటించాలి పంచాయతీ తరఫున అనుకుంటే, అదే సమయంలో మా కుటుంబంలో కూడా ఒక విషాదకర సంఘటన జరగడంతోనూ తర్వాత మీటింగ్స్ పెట్టలేకపోవడంతోనూ వేరైపోయింది. కానీ ఈరోజు ఆయన కోరుకున్నటువంటి ఎమ్మెల్యే గారి సమక్షంలో ఆయన ప్రథమ భక్తి జరగడం మా అందరికీ కూడా ఇదొక అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ప్రజాభిమాని కాబట్టి వేరే ఏ డేట్స్లో అయినా అయితే ఆయన చనిపోయిన రోజు మర్చిపోతారేమో, కానీ స్వతంత్ర దినోత్సవం రోజునే ఆయన చనిపోయారంటే అందరికీ ఈ విధంగా కూడా ఆయన మరణం గుర్తుండిపోతుంది. ఆయన గురించి చెప్పాలని అనుకున్నా కానీ చెప్పలేకపోతున్నాను. ఆయనకి మనసు పూర్తిగా నేను శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ సమయాన్ని దొంగలంటే చాలా ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి 2-3 సార్లు కంప్లైంట్ చేశాను. ఏమైనా దొంగ ఎందుకు వచ్చింది అని చెప్పా ఎమ్మెల్యే గారు అన్నారు. అలా కాదండి, ఏముందో ఏదో అవుతుంది అని అనేవాడు. అలా కాదు, నువ్వు పిల్లల్ని వెనకాల ఇబ్బంది పడతావు అని చదివాడు. తర్వాత దొంగ చనిపోయిన తర్వాత కూర్చున్నాం. ఏంటంటే ఈ జనం ఏంటి అసలు నాకేం అర్థం కావట్లేదు. నిన్న చూశాను అదే జనం ఈ 50 మంది మనం ఈ కాస్ట్కల్ దగ్గరికి వచ్చేటప్పటికి జనం లోపే నాకు నిజంగా ప్రజాభిమానాన్ని అనుకుంటే నేను నమ్మదట్లేదు. ఏంటి దొంగ ఉదయం వేసిన వెంటనే ఈ చిల్లంలో స్నానం చేసి ఇంటి దగ్గర బయలుదేరి ఎమ్మెల్యే దగ్గర కూర్చొని మొత్తం 3 ఊళ్ళో ఏం కావాలో ఆయన దగ్గర లిస్టెడ్ పెట్టుకున్నారు. 7 దొంగలు అంటే మా ఊరు కావాల్సిన ఏరియా ఓ పని చేస్తాం, మనం గవర్నమెంట్ ఇక్కడ కూడా తయారు చేసుకుందాం అని ఈయన ఎక్కడ పడితే లేదండి ఇవన్నీ చెయ్యాలని గ్రామానికే, లేకపోతే లాభం లేదని అనేవారు. ఈ ఎమ్మెల్యే గారు ఖాళీగా ఉన్న టైంలో మేము ఏదైనా చెప్తే చంటి మాకు ఎలాగైనా దొంగలు కాపాడుతుంది లేదు, నేను ఇలా లేచి బయటకు వచ్చినటువంటి దొంగ వచ్చి ఉండేవాడు, ఇది చెయ్యాలని చెప్పేవాడు. అలాగే ఇప్పుడు మీరు ఎవరు కూడా ఆ విధంగా ఎవరు రావట్లేదు, ఆ లోటు కాపాడుతుంది నాకు. నేను చనిపోయినప్పుడు కూడా నాకు అదే అన్నారు ఆయన, ఒకటే అన్నారు, ఏంటి చనిపోతే ఒక మనిషి చనిపోతే ఇంత జనం ఉంటారా, నేను ఇప్పుడు వచ్చే రాజకీయ నాయకులు కాము, అది దొంగకి ఇంత ఎలా వచ్చారంటే నాకు నమ్మశక్యంగా లేదని చెప్పి ఎమ్మెల్యే చెప్తుంటే మాకు చాలా ఇబ్బంది అయింది. ఆయన వచ్చి ముందు రోజు వచ్చి మళ్ళీ మరుసటి రోజు వచ్చి ఆ పార్థివ దేహాన్ని రాష్ట్రానికి తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు అంజో చెప్పినట్టు అది ఎంత చాలా ఇది అనిపించింది. నిజంగా ఆయన లేని లోటు మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా మేము ఆయన తీర్చలేని లోటు అది పక్కగా కనిపిస్తుంది మాకు. ఆ విధంగా ఇప్పుడు ఎంపీఎస్ని ఆ భర్తీ చేయాలని చెప్పి మేము అందరం అనుకున్నాం. ఇప్పుడు ఆ దొంగబాబులాగే వెంకటేష్ కూడా ముందుకు సాగుతున్నాడు. ఈ ప్రతి కార్యక్రమం ఏదున్నా జరగ చెల్లంలో ప్రతిదీ కార్యక్రమం ఏం చెప్తుంది ఎమ్మెల్యే గారు వెంకటేష్కి నేను ఉన్నాను భరోసా ఇచ్చారు. అది ఎంత చాలా సక్రమంగా జరుగుతుంది.